పేరిట కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. గత కాలం అంతా ఏసే మనల్ని కాచి కాపాడడానికి దేవునికి వందనాలు. ఓపెనింగ్ ప్రేయర్ చేసుకుందాం. మనం ప్రార్థన స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగల దేవ యేసయ్య పొద్దున్న నుంచి మమ్మల్ని కాచి కాపాడడానికి ప్రభా లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని ఈ దినాలు చూడలేక ఎంతమంది ఎదిరించినారు తండ్రి. మరి కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని. మరి మీకే మహిమగంత ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని సురక్షితంగా పెట్టినందుకు వందనాలు తండ్రి. ప్రభా కేవీపీఎం గ్రూప్ ని ప్రభా జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాలేని వాళ్ళని ప్రభా ప్రేయర్కి అటెండ్ అవ్వలేని వాళ్ళని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని. వాళ్ళకి కావాల్సిన అవసరతలను తీర్చండి ప్రభాతాన్ని. ప్రార్థనకి కూడికని ప్రభాతాన్ని అటెండ్ అయిన ప్రతి బిడ్డను జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళ ఫ్యామిలీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు లెక్కలేని వేలాది వందనాలు ప్రభాతాన్ని. మా మధ్యన మీరు నమ్ముచున్నాం నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మరి ఆది అంతా కూడా ప్రభావ మీరు నడిపించండి ప్రభాతాన్ని. ఎలాంటి ఆటంకం జరగకుండా ఆన్లైన్ సర్వీస్ మంచి జరుగుంటే మీకు కృపదాయించండి ప్రభాతాన్ని. మరి ఈరోజు వాక్యం షేర్ చేయబోతున్న సిస్టర్ జ్ఞాపకం పెంచుకోండి ప్రభాతాన్ని. ప్రభాతాన్ని మా ఆత్మ నడిపింపు మా అందరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మ నడిపింపుతున్నాడు వాళ్ళందరూ నడిపించండి ప్రభాతాన్ని. ఏసియా ప్రభాతాన్ని పాటల ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ మా కొరకే రానున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ స్వప్న సిస్టర్. ప్రైజ్ లార్డ్. పాట ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాట పాడుతాము, దేవుని మహిమపరుస్తాము. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశుల్, నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశుల్, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. నామానికి వందనాలు. మన మధ్యన సుజాత సిస్టర్ గారు వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు ఒకసారి.
మ్యూట్ లో ఉంది సిస్టర్, మీది వినిపించట్లేదు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ఈ దినపు ఆన్లైన్ సర్వీస్ లో నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. 1 మే 2026 ఈ దినమును ప్రభు మహిమకరంగా మనకందరికి ఆధ్యాత్మిక విలువలకు తెలియజేయడానికి సమయం కొరకి వందనాలు. ఆన్లైన్ సర్వీస్ లో వచ్చిన వారందరికి బట్టి దేవుడికి వందనాలు చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య జ్ఞానంలోకి వెళ్దాము. మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వ సృష్టికి న్యాయాధిపతివైన యేసయ్య, గొప్ప కార్యములను మా పక్ష జరిగించువాడవు, శూర కార్యములను మా పక్షాన జరిగించువాడవు. యుద్ధము యెహోవాదే అని నీ యొక్క వాక్యం సెలవిస్తున్నాయి. మా పక్షాన మీరు యుద్ధం చేయి దేవుడు, మా సమస్యల పైన యుద్ధం ప్రకటించువాడవు. నీకు వదనాలు చెల్లిస్తున్నాం. నీకు దూతల ద్వారా ప్రభావం అంటుంది మమ్మల్ని ప్రభ నా తండ్రి నీకు కృపలు జ్ఞాపకం చేసుకుంటున్నారు, అతన్ని సంరక్షిస్తున్నారు. ప్రభ నీకు వదనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభనతని నీకు వాక్య వెలుగులో ప్రభ మిమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభనతండి నీకు కృపలు మమ్మల్ని బలపరచమని ప్రతి వాక్యంలో ప్రభనతండి మీ యొక్క గొప్ప మేలులను దాచిచ్చినారు. ఆ యొక్క మేలును మేము తలపోస్తూ నీకు కృతజ్ఞత చెల్లించుటకు యేసయ్య శక్తికర నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఈ దినము నాకు ఇచ్చిన అవకాశం పడుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ కార్యంలో మన జీవితంలో జరిగిస్తూ అనుదినము ఒక నూతన అనుభవంలో మనకు నడిపిస్తున్నప్పుడు ప్రతి దినమును ఒక ప్రత్యేక దినంగా ఆశీర్వదించబడిన దినంగా మనం ఎన్నుకుంటాం. ఎందుకంటే ఆయన కృప లేనిదే మనము జీవించలేము, ఆయన దర్శనం లేనిదే మనము బ్రతకలేము. అయితే ఎవరు కూడా యెహోవాను చూచి బ్రతకలేము. ఆయన నిజ దర్శనము, దైవ దర్శనము, ఆయన యొక్క మహిమ దర్శనం చూసి ఎవరు బ్రతకలేదు. కానీ ఈ రోజు నేను ధ్యానిస్తున్న అంశము దానియేలు. దానియేలు భక్తుడు ప్రభువుని దర్శించుకున్నాడు. చూడండి మన మాట, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. 10వ అధ్యాయము 13వ వచనం. ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. అధ్యాయము 13వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడవైతివి. దానియేలు 10th చాప్టర్ 11th నుంచి చదువుతాను నేను. దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనవలెను. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలువబడి. దైవ దర్శనము, దేవుని దూత లేకుంటే దేవుని రాయబారి వచ్చినప్పుడు దానియేలు కలవరపడ్డాడు, వణుకుచూ భయముతో నిలబడ్డాడు. ఎందుకంటే దేవుని ముఖాముఖిగా చూస్తున్నాడు. అక్కడ దేవదూతలు కూడా దేవుడితో పాటు ఉన్నారని ఈ యొక్క మొత్తం 10th చాప్టర్ మనకు తెలియజేస్తుంది. తీరికగా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ధ్యానిస్తే మీకు అక్కడ సమాచారం అర్థమవుతుంది. దేవదూతలు, దేవుడు ప్రత్యక్షంగా దానియేలుకు దర్శనం ఇవ్వడం. అక్కడ ఎందుకు దర్శనం ఇచ్చిందంటే దైవ దర్శనం ఎప్పుడు జరుగుతుంది? దైవ కార్యం జరగబోయే ముందు దేవుడు ముందు తన ప్రవక్తలకు దర్శన రీతిగా మాట్లాడతాడు. ఎందుకంటే దర్శనం లేకపోతే ప్రజలు నశిస్తారంట. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనం లేకపోతే ప్రజలు నశిస్తారు. ఈ రోజు కూడా మనకు ఈ వాక్యం చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే దర్శనాలు లేక ప్రజలు ఇంకా విగ్రహారాధనలో తమ మూర్ఖపు జీవితంలో వెనుకబడిపోయి ఉన్నారు. ప్రజలు ఇంకా సత్యం తెలుసుకోలేదు. ఇంకా చాలా మంది దేవుణ్ణి చూడలేకపోతున్నారు, దేవుని యొక్క మాటలను గ్రహించలేకపోతున్నారు. చేతిలో బైబిల్ పెట్టుకుని కూడా వారికి ఆత్మీయ నేత్రాలు గుడ్డితనంను కలుగ చేస్తున్నాయి. అది ఎవరు చేస్తుందంట? ఈ యుగ సంబంధమైన దేవత. కాకపోతే మనం దానియేలు విషయంలో గమనిస్తాము, అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కదండి.
70 సంవత్సరాల క్రితము నెబుకద్నెజరు దాడి చేసినప్పుడు బబులోనుకు కొనిపోబడ్డాడప్పుడు బాలుడు ఆయన. కానీ అప్పటి నుంచి కూడా దేవుడి కొరకు ప్రత్యేకంగా నిలబడిన వ్యక్తి. ఆయనతో పాటు షడ్రక్, మెషక్, అబెద్నెగోలు కూడా ఉన్నారు. వారు కూడా బాలురు కదండి, చిల్డ్రన్. దే ఆర్ ఇన్ ద యూత్ స్టేజ్, 12-13 సంవత్సరాల వయసులో ఉన్నవారు. కానీ దేవుడి కొరకు ప్రత్యేకించబడి దేవుడి కొరకు చాలా చాలా స్థిరమైన మనసుతో సిద్ధపడిన వారు, అన్నిటిని ఎదిరించటానికి వారికి యథార్థ హృదయం దేవుడు దయచేసి. కాబట్టి దానియేలు బాలుడిగా కొనిపోబడ్డాడు. కానీ ఇప్పుడు ఆయనకు 70 సంవత్సరాలు, ఆల్మోస్ట్ ముసలి ప్రాయం. ఆ వయసులో దేవుడు దానియేలుకు ఒక దర్శనం ఇస్తున్నాడు. మనం ఇది జ్ఞాపకం చేసుకుంటుంటే ముసలి వ్యక్తి కదండి, శరీరం బలహీనమైపోయింది. ఆత్మ స్థిరంగా ఉన్నా కూడా శరీరం మాత్రము ముసలి ప్రాయం కాబట్టి బలహీనం. అలాంటి స్థితిలో ఆ నది ఒడ్డున చూడండి, ఆ నది ఒడ్డున నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనవలెను, ఎందుకంట నీవు బహుప్రియుడవు, దేవుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తి. కాబట్టి దర్శన రీతిగా దేవుణ్ణి చూడగలిగింది. దర్శన రీతిగా యథార్థంగా యథాస్థితిలో తను దేవుణ్ణి చూసినప్పుడు వణికిపోయిందంట, భయపడ్డాడంట, సాష్టాంగ పడిపోయినాడంట, భూమి మీద తన ముఖంను కప్పుకున్నాడంట. ఎందుకంటే అంత పరిశుద్ధుణ్ణి అంత సమీపంగా చూడటం ఆ వయసులో అంటే అది చాలా గొప్పతనం. ఎందుకంటే ఎన్ని ఏళ్ల తన ప్రార్థనా జీవితంలో దానియేలుకు కలిగిన ఈ గొప్ప దర్శనం అంట యుగాంతమునకు సంబంధించినది. యుగాంతమునకు దాదాపుగా 560 BC అన్నమాట, యేసుక్రీస్తుకు పూర్వము 500-600 సంవత్సరాల మధ్యలో కలిగిన ఈ దర్శనము ఆ తర్వాత 200-300 సంవత్సరాల తర్వాత నెరవేరినాయి. కొన్ని అయితే ఈ యుగాంతమునకు లేదా ఆఖరి అంత్య దినముల కొరకు నియమించబడిన దర్శనాలు. అవన్నీ కూడా ముందుగానే తన దర్శనంలో దానియేలు కనుగొన్నాడు. అందుకే ఆయన భయపడుతున్నాడు. ఎందుకంటే ఈ గొప్ప ప్రవచనం చెప్తుంది ఎవరంట అక్కడ, సాక్షాత్తు దైవ కుమార్. ఆ దైవ దర్శనము దైవ కార్యములను రాయబారిగా తీసుకొని వచ్చిండు యేసు, దూతలతో, మిఖాయేలు దూతతో కలిసి వచ్చిండు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడింది. మనం ఇదే మాట చూస్తాం కదా, దయాప్రాప్తురాల నీకు శుభం కలుగును గాక. ఎందుకంట మరియమ్మ బహు ప్రియురాలు, ఎందుకంటే ఆమె పరిశుద్ధమైన కన్యకగా తన జీవితంను గడిపిన స్త్రీ, అందుకే దయకు ప్రాప్తురాలైందా. ప్రభువు మనల్ని బహుప్రియుడవు, ప్రాప్తుడవు అని చెప్పాలి అంటే మన జీవితము అతి పరిశుద్ధంగానే ఉండాలి. అతి పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఈ దర్శనాలు దేవుని యొక్క రాయబారులు అంటే దేవదూతలు మన సమక్షంలో వచ్చి మనతో మాట్లాడి ముచ్చటించుతారు కదండి. మనం హాగర్ విషయంలో చూస్తాం, ఒక దైవదూత ఆమెను కనుగొన్నది ఎక్కడ, అరణ్యం, ఎడారిలో నీళ్లు లేక అల్లాడుతున్నప్పుడు. అప్పుడు ఆమె పరిశుద్ధురాలా అంటే కాదు, ఏంటి అంటే దైవ చిత్తం, దైవ కార్యం నెరవేరాలి అన్నప్పుడు ఆదికాండం మనం 16వ అధ్యాయంలో చూస్తాం. నువ్వు ఎవరు అంటే అక్కడ ఒక సంభాషణ దూతతో చేస్తుంది హాగరు. నువ్వు ఎవరవు అంటే నేను దూతను పంపబడ్డాను. మీరు ఆ వాక్యం తర్వాత చూడండి, చాలా లెంది అయిపోతుంది. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి. అప్పుడు ఆమె అవన్నీ కనుగొని మాట్లాడి సంభాషణలు అయిపోయిన తర్వాత నువ్వు తిరిగి వెళ్ళు అన్నప్పుడు ఆమె సరే అంటది. అప్పుడు ఆమె ఏమంటుంది, నేను చూచుచున్న దేవుడవు నీవే, నేను చూచుచున్న దేవుడవు అంటే ఆమె దూతను కూడా అంటే ఇక్కడ దేవుడే ప్రత్యక్షమైన యేసు ప్రభు తన కార్యం జరిగించడం. ఎందుకంటే ఇష్మాయేలు కూడా ఆశీర్వదించబడిన అబ్రహాముకు ఈ లోకరీతిగా శరీర రీతిగా పుట్టిన సంతానం కాబట్టి అబ్రహాము బీజం కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు అయితే ప్రామిస్డ్ చైల్డ్ కదా, వాగ్దాన పుత్రుడు. నీకు కుమారుడు కానును, అతనికి ఇస్సాకుని పేరు పెట్టుదు అని వాగ్దానం చేసిన పిమ్మట పుట్టినవాడు కాబట్టి ఆత్మీయంగా అతడు దేవుని కుమారుడు. హాగరికి పుట్టిన సంతానం అయితే ఈ లోక రీతిగా అబ్రహాము బీజం. అబ్రహాము సంతానంను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి హాగర్ సంతానం ఆశీర్వదించబడింది. శారై కుమారుడిగా ఇస్సాకు సంతానము, యాకోబు సంతానము ఆశీర్వదించబడింది. అంటే
దేవుని దూత ఒక కార్యంను నెరవేర్చటానికి ఖచ్చితంగా దిగి వచ్చి ఆ కార్యంను చూచి దాన్ని నెరవేర్చి తిరిగి వెళ్తారు. అంటే దైవ దూతలు, యేసు ప్రభువుకి సంబంధించినటువంటి దూతలు, వీరంతా కూడా పరిచర్యలో పాల్గొనేవారు. ఆయన పరిచర్యలో ఆయనకు సంబంధించిన వార్తలు, ఆయనకు సంబంధించిన ప్రవచనాలు, దర్శనాలను తీసుకుని వచ్చేవారు వీరంతా. కాబట్టి దేవుడి కార్యము అంత క్లియర్ గా, అంత స్పష్టంగా, సూటిగా ఒక్కొక్క వ్యక్తిని తట్టుతూ తన దర్శనం రీతిగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ దానియేలు విషయంలో జరిగింది. నీవు బహుప్రియుడవు కాబట్టి దేవుడికి ఇక్కడ ఒక పర్పస్ ఉంది. 70 ఏళ్ల వృద్ధుడైన దానియేలుకు చెప్పవలసిన ఈ దర్శనం ఏంటి అంటే యుగము సంబంధించి, యుగాంతమునకు సంబంధించి ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ అంట. మన మినిస్ట్రీ పేరే ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ అంటే ఎండ్ టైం ప్రాఫెసీ గురించి దానియేలుకి ఇచ్చిన దర్శనంలో ఒక దర్శనం అయితే, అంటే ఆయనకి ఇచ్చిన దర్శనంలో ఒక భాగము యేసు ప్రభుకు పూర్వమే 300 సంవత్సరాలకి క్రితమే జరిగిపోయింది. సగం ప్రాఫెసీ 12 నుంచి 14 అధ్యాయంలో ఉన్న మిగతా ప్రాఫెసీ ఖండం అంట, ఒక భాగం. ఇది ఇప్పుడు జరగబోవాల్సి, ఇప్పుడు ప్రకటన గ్రంథంతో రిలేట్ అయి ఉంటది ఈ ప్రాఫెసీ. మనం ఆల్రెడీ ప్రకటన గ్రంథం దర్శిస్తున్నాం కాబట్టి చూస్తున్నాము, దానికి ఎండింగ్ లో వస్తున్నాం కాబట్టి మనం రిలేట్ చేసుకుంటున్నాం. కాకపోతే దానియేలుని ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నాడు దేవుడి దర్శన రీతిగా అంటే, ఆయన దేవుడి దృష్టిలో బహుప్రియుడు, ఎంతో భారంతో ప్రార్థిస్తున్నాడు అంట. ఏ వయసులో అండి? 70 ఏళ్ల సంవత్సరం, ముసలి ప్రాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన ప్రార్థనకు కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకు అంత వేదనతో ఆయన ప్రార్థిస్తుంటే దేవుడు దర్శించి, ఎందుకు అంత వేదనలో ప్రార్థిస్తుండ? ఆ వయసులో ఆయనకి ఏం అవసరం కదండి? ఒక ప్రవక్త చాలా ఏళ్ళు బబులోన్లో పనిచేసిండు, రాజ సమక్షంలో కదండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటుగా సమక్షంలో రాజు తర్వాత రాజుగా నిలబడిన స్థానంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు యెరూషలేముకు తిరిగి వచ్చినారు యూదులంతా. ఆ వచ్చిన వారిలో దానియేలు కూడా ఉన్నారు. అక్కడైనా ఎంతో వేదనతో ప్రార్థన. మనం చాలా సార్లు మన జీవితంలో చూస్తుంటాం కదా, శ్రమలు వెంటాడుతున్నప్పుడు, శ్రమలు, కష్టాలు, అనారోగ్యం, చాలా చాలా సందర్భాల్లో మనం ఏం గమనిస్తుంటామంటే, దేవుడు దర్శించక మునిపే మన హృదయంలో ఒక భారం ఉంటుంది. మనకు అనుకోకుండానే మనము పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తుంటే కన్నీరు దాన్ని ఆగకుండా ప్రవహిస్తుంటది. ఎందుకంటే మనకు తెలియదు, మనలోని పరిశుద్ధాత్ముడు ఎంతో దుఃఖంతో, వేదనతో, భారంతో ప్రార్థిస్తున్నాడు అనేది అర్థం. నాకు చాలా సందర్భాల్లో ఇది చాలా అనుభవం. ఒక ఉపద్రవం రాకముందు హృదయం అంతా భారం ఎక్కుతుంది. ఎంత భారం అంటే నాకు ఇంకా కన్నీరు ఆగదనమాట. ప్రార్థన చేస్తాను, ప్రభా ఏదో సంభవించబోతుంది, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. నా హృదయం ఇంత వేదనతో, ఇంత భారంతో ఉండదు. కారణం ఏంటంటే నాలోని పరిశుద్ధాత్ముడు భారంతో ప్రార్థిస్తున్నాడు, భారంతో, వేదనతో. అప్పుడు నేను మొరపెట్టుకుంటున్నప్పుడు నాకు తర్వాత అర్థమవుతుంది, ఒక సంఘటన జరుగుతుంది, దాని ద్వారా నేను చాలా మనస్తాపం పొందుతాను. ఓహో, దేవుడు నన్ను ఇందుకే బలపరిచి, ముందుగానే ఒక ఉపద్రవం రాకముందే నన్ను బలపరిచింది దేవుడు ఆత్మలో. శరీరం బలహీనం మనకు అందరికి తెలిసిందే కాబట్టి కన్నీరు పెడతాం, కానీ ఆత్మలో చాలా స్థిరంగా ఉంటాము. ఎంత కాన్ఫిడెంట్ ఎందుకు ఉంటాము అంటే అది దేవుడు ముందుగానే మనకి ఇచ్చినటువంటి దర్శనం. ఆ సంఘటన ఏది జరగబోతుంది అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనము వేదనతో, భారంతో ప్రార్థన చేస్తాం. అందుకే ఆ ప్రార్థనలకు జవాబులు, ఆ ప్రార్థనలకు దేవుడు చెవి యొగ్గుతాడు. ఇప్పుడు దానియేలు కూడా ప్రార్థిస్తున్నాడు వేదనతో. కావాల్సిన కారణం ఏంటంటే మనకు మొదటి చాప్టర్ లో అర్థమవుతుంది. ఫస్ట్ వర్స్ లో చూడండి అన్నమాట. ఆయన బబిలోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన కలిగిన వేదన ఏంటంటే, ఒక ఫస్ట్ పాయింట్, యెరూషలేములో యూదులు పడుతున్న దారుణ పరిస్థితులు. బబిలోన్ నుంచి తిరిగి వచ్చేది కదా, మనం నెహెమ్యా, ఎజ్రా ప్రవక్తలు మాట్లాడుతున్నటువంటి ప్రవచనాల ద్వారా, వారు చేసిన పనుల ద్వారా తిరిగి వచ్చిన యూదు యెరూషలేమును తిరిగి కట్టడానికి, ఆ మందిరం తిరిగి కట్టడానికి, ఆ జనాంగము ఆ 70 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ప్రవచన రీతిగా వారి 70 సంవత్సరాలు బబులోన్లో చెరలో ఉన్నారు. అక్కడ ఉన్న తర్వాత అక్కడ జీవితానికి అలవాటు పడ్డారు. 70 years అంటే తక్కువ సమయం కాదు, ఒక జీవిత కాలం.
ఒక వ్యక్తి చంటి పిల్లగా వెళ్ళినప్పుడు అక్కడ 70 ఏళ్ళు పెరిగిండు అంటే ఒక జీవిత కాలం. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు అంటే ఒక జీవిత కాలం బబులోన్ లో ఉంటే ఖచ్చితంగా బబులోను అలవాట్లు, బబులోని విగ్రహారాధన, బబులోను సంస్కారాలు, వారి యొక్క కల్చర్ ని నేర్చుకున్నారు. తిరిగి మళ్ళీ ఇంటికి రావడం అంటే యెరూషలేముకి తిరిగి వచ్చినారు. సంతోషంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ పూర్వీకులు చాలా మంది చనిపోయి ఉంటారు కూడా. 70 ఏళ్ల కాలంలో చాలా మంది వృద్ధులు చనిపోయి ఉంటారు. ఇప్పుడు యవనస్తులు 70 సంవత్సరాల కాలంలో ఉన్నారు. ఎందుకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే యెరూషలేము పాడుబడిన స్థితిలో ఉంది. యెరూషలేములో పరిస్థితులు బాగలేవు. యెరూషలేములో దారుణమైన పరిస్థితులు, ఎందుకంటే అన్ని కుల్లగొట్టబడ్డాయి. వాళ్ళు తిరిగి మళ్ళీ మొదటి నుంచి కట్టుకోవాల్సిన పరిస్థితి. దాంతో వారికి విసుగు, కానీ వారికి అసహనము, ఓపిక, ఓర్పు లేకపోవటం. మళ్ళీ తిరిగి కట్టడం అంటే ఒక మాట కాదు, ఒక పట్టణంని. కానీ ప్రార్థనలు కదా, మన ప్రవక్తలందరూ చేస్తున్న ప్రార్థన, ఇర్మియా గాని, యెహెజ్కేలు గాని, యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలు కానీ, దానియేలు గ్రంథంలో ప్రవచనాలు కానీ అన్ని చెప్తున్నాయి ఏంటంట, తిరిగి కట్టడానికి పూనుకున్నప్పుడు, ప్రవక్తలు వారిని పూరిగొల్పినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు కొందరికి ఇష్టం లేక, మనస్సు రాక కట్టడం, దేవుని ఆలయం కట్టడానికి మనస్సు రావట్లేదంట. వారికి నచ్చ చెప్పడానికి అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే ప్రవక్తల మాటలని వినలేని స్థితిలో ఉన్నారంట. 70 ఏళ్ల మూర్ఖత్వం అన్నమాట. 70 ఏళ్ల మూర్ఖత్వంలో ఉండి వారు బయటకు వచ్చినప్పుడు ఇదంతా చూసి దానియేలుకు వేదన కలిగింది. ఆ వేదనలో యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాడు ఆయన. చూడండి, యూదులు పడుతున్న, మనం ఇది ఎజ్రా గ్రంథంలో, ప్రవక్త అయిన ఎజ్రా తన గ్రంథంలో 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. 4వ అధ్యాయము మనం అప్పుడు రెఫరెన్సెస్ మాత్రమే ఇస్తాను. 1 నుంచి 5 వచనాల్లో 4వ అధ్యాయము ఎజ్రా యూదులు పడుతున్న అవస్థలు, వారి పరిస్థితులు, చాలా క్లిష్టమైన దుర్భరమైన జీవితంలో ఉన్న యూదుల పక్షాన దానియేలు ప్రార్థిస్తున్నాడు. మనం చూస్తున్నాం కదా, దానియేలు రాజు తర్వాత రాజుగా వెలిగినటువంటి పెద్ద ప్రధాన మంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ముసలి ప్రాయంలో తిరిగి యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని చూసి దిగులు పడుతూ వేదనతో ప్రార్థన చేస్తాం. ఈరోజు కూడా మనకు ఆ ప్రార్థనలో వేదన కలగాలి. ఎందుకంటే క్రైస్తవులు వెలిగింపబడి తిరిగి ఆరిపోయిన వారి కొరకు మన వేదన, పురికొల్పబడిన వారు, సాక్షులుగా నిలబడి జారిపోయిన వారి కొరకు మనం వేదన పడాలి. చాలా మందిని మనం చూస్తుంటాం కదా, గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప సేవ చేసిన వారు ఈ రోజు కనబడతలేదు. కొంతమంది మనం సంఘంలో చూస్తాం కదా, వాళ్ళు మాయమైపోతున్నారు. ఏమైంది అంటే వాళ్ళు మళ్ళీ లోకంలోనికి జారిపోయినారు. మనకు వేదన కలగాలి. ప్రభువా, ఎంత గొప్ప వ్యక్తిని నువ్వు వెలిగించినావు నీ ఉద్దేశంలోని నెరవేర్చడానికి, కానీ వారి ఈ లోక స్థితిని, ఈ లోకపు బబులోను కదండి, ఈ లోకము బబులోన్తో సమానం కాబట్టి సాదృశ్యంగా చెప్పబడింది. బబులోన్లోనే ఉన్నారు ఇంకా వారు. కానానుకు చేరలేని స్థితి, పరమ యెరూషలేమునకు చేరలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ ఆ దారిలో ఉన్న వారు దారి మళ్లించబడ్డారు. ఎందుకంటే పాడిపోయిన దేవదూతలకు ఇదే పని, ప్రజలని దారి మళ్లించడం. వెలిగింపబడిన వారిని కూడా అది పక్కదారి పట్టించడానికి ఎంతో ప్రయాసపడుతుంది, ఎంతో ప్రయాసం. కాబట్టి దానియేలుకు ఉన్న వేదన ఈరోజు మనకు ఉండాలి. మన ప్రార్థన ఆ వేదన మనం చూడాలి. భారమైన ప్రార్థన. యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాడు. పడిపోయిన యూదులు పరిస్థితులను అర్థం చేసుకోలేక క్లిష్ట పరిస్థితుల్లో, చాలా చాలా హీన స్థితిలో ఉన్నటువంటి యూదుల కొరకు ఆయన వేదనతో ఉపవాస ప్రార్థన. ముసలి వయసులో కూడా ఆయన ప్రార్థనలో విసుగలేదంట. ఆ ఉపవాస ప్రార్థన ఒక విషయంలో చేస్తున్నాడు. రెండవది ఏంటి, బబులోన్లోనే మిగిలిపోయిన వారు చాలా మంది తిరిగి వచ్చేసారు కదండి. నెహెమ్యా ప్రవక్త చెప్తున్నట్టుగా, ఎజ్రా ప్రవక్త చెప్తున్నట్టుగా, శాస్త్రి అని చెప్తున్నట్టుగా చాలా మంది ఇంకా అక్కడ మిగిలిపోయినారంట. వాళ్ళు పడిపోయిన యెరూషలేమును పునర్వైభవంలోకి తీసుకురావడానికి రాలేకపోతున్నారు. ఈ లోకపు బబులోను స్థితిలోనికి పడిపోయిన వారు తిరిగి ఉజ్జీవింపబడటానికి రాకపోవటానికి కారణము అని తెలుసు. కారణాలు ఏముంటాయి అంటే, ఈ లోకము వారికి చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. బబులోన్ అనేది
ఆకర్షణీయంగా కనబడుతుంది. బబులోని దేవతలు, బబులోని ఆచారాలు ఇవన్నీ కూడా వారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి వారు తిరిగి పునరుజ్జీవం ఉజ్జీవం అనేది తిరిగి కలగాల, రెస్టోరేషన్ అంటాం కదండి. ఉజ్జీవం అది జరగటం లేదు కాబట్టి వేదనతో దానియేలు ప్రార్థిస్తున్నాడు. మనం ఆశ్చర్యపడవలసిన సంగతి ఏంటంటే ఒక వృద్ధుడు 70 ఏళ్ల వయసు గల వ్యక్తి ఈ రోజు కూడా ఉపవాసించి ప్రార్థన చేయగలుగుతున్నాడు అంటే అదే దైవ కార్యము. ఆయన చేస్తున్నప్పుడు మూడో విషయం ఏంటంటే తిరిగి వచ్చిన వారు పని చేయడానికి మనస్సు రాకపోవటం. తిరిగి వచ్చినా కూడా యెరూషలేమును మరి మొదటి స్థితికి తీసుకురావటానికి వారు ప్రయత్నం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాత స్వభావంలో, పాత ఆచారంలో ఇంకా వారి మనస్సులో మిగిలిపోయిన ఆ విగ్రహాలు, వారి మనస్సులో మిగిలిపోయిన ఆ బబులోను విగ్రహాలు. ఇది ఈ రోజు మనం అన్వయించుకుంటే సేవకులు సేవ చేస్తున్నప్పుడు, బలమైన సాక్షులుగా నిలబడుతున్నప్పుడు వారిని తొట్టిల్లడానికి ఎన్నో రకాల కారణాలు, ఎన్నో రకాల సందర్భాలు, ఎన్నో రకములైన మనుషులు వారి పట్ల చేస్తున్నటువంటి కార్యం అన్నమాట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దానియేలు దుఃఖానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన దుఃఖంతో వేదనతో ప్రార్థిస్తున్నాడు. అలాంటి దుఃఖమైన వేదన భరితమైన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దైవ దర్శనాన్ని చూసిన రోజు చిన్న పిల్లవానిగా బబులోనికి వెళ్ళిన దానియేలు వృద్ధుడై తిరిగి వచ్చిన తర్వాత కూడా దైవ దర్శనములను వదిలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే యథార్థవంతుడిగా, అసలైన ప్రవక్తగా తిరిగి తన జీవితంని కొనసాగిస్తున్నాడు. బబులోన్లోనే కాదు, యెరూషలేముకి వచ్చినా కూడా. అంటే ఇంత కాలంలో కూడా సడలని భక్తి, ఆయన విడువని ఎడబాయని దేవుడు అని ఎంతగానో ఎదిగినవాడు. కాబట్టి దైవ దర్శనం అంత తొందరగా యెరూషలేముకి రాగానే దర్శనం, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడటం. మనం ప్రతిసారి ఈ దేవుని ప్రత్యక్షతను చూస్తున్నప్పుడు అగ్నిమయమైన దేవుడు మనది, మహిమలో నివసించేవాడు కాబట్టి మనకు ఆ దానియేలు దర్శనంని మనం చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. అలాంటి దర్శనం చూసినప్పుడు ఆయన చాలా బలహీనపడ్డాడు. దైవ దర్శనం మనం చాలా సార్లు గమనిస్తుంటాము. జీవంగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి మీరు ఒక అరగంట సమయమైనా ఖచ్చితంగా నాన్ స్టాప్ భాషల్లో ప్రార్థించి మీరు ప్రార్థన ముగించిన తర్వాత మీరు చూడండి, శరీరం పూర్తిగా చెమటలతో తడిసి అలసిపోతుంది. అంటే నీ ఆత్మ అంత ఉజ్జీవపడి, అంత బలపడి నిన్ను ఆధ్యాత్మిక శిఖరాలకు తీసుకొని వెళ్తాం. ఆ అనుభవంలోనికి వచ్చిన తర్వాత మనం ప్రార్థన ముగించి ఆమేన్ చెప్పినాక మీరు గమనించండి, ఎంతగానో శరీరము నీరసిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ దర్శనమును చూసిన తర్వాత మన శరీరం తట్టుకోలేదు. ఈ అనుభవము ప్రతి ఒక్కరికి జరగాలి. ఇది వాళ్ళు స్వతహాగా అనుభవించి తీరాలి. అప్పుడే ఆత్మలోనూ సత్యంతోనూ ప్రార్థించిన అని చెప్పడానికి వీలవుతుంది. లేదంటే నీ ప్రార్థన పై పెదవులతో ఎంతో నమ్మకంగా చేస్తున్నాం, ఆశతో చేస్తున్నాము, ఆసక్తితో చేస్తున్నాం, కానీ ఆత్మతో సత్యంతో చేస్తుంది. చిన్న మార్పు ఇది గమనించాలా. మన ప్రార్థనలో ఈ అనుభవంలోనికి రావాలి. ఇప్పుడు దానియేలుకి వచ్చిన ఈ అనుభవం మీరు చూడండి. ఆయనని ఒకసారి 13వ వచనం, 12వ వచనం. నేను వణుకుచూ నిలబడి తిని, అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము ఎప్పుడంటే మనం చూసి దాదాపుగా 12 ఏళ్ల వయసులో వెళ్ళి ఉంటాడు ఆయన కదండి. బబులోనికి చెరగొని పోయిన ప్రజలతో పాటు వెళ్ళిన వాడు దాదాపుగా 12-13 years టీనేజ్. ఆ మొదటి దినంలో కూడా ఉన్నాడు అంటే ఆయన అంతకు ముందే ప్రార్థనా పరుడై ఉండాలి. ఎందుకంటే మేము దేవుడి కొరకు ప్రత్యేకించబడిన వారము, నీ ఆహారమును పానీయమును మేము ముట్టము అని వాళ్ళ అధిపతితో చెప్తాడు అక్కడ.
అంత గొప్ప మాట చెప్పగలిగినరు ఆ యువకులు నలుగురు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. అంత చిన్న వయసు చెప్పగలిగిందంటే వారికి బీజము చిన్ననాటి నుంచే పడింది. దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన మహిమాన్వితుడైన దేవుడు, ఆయనకు తప్ప మనం వేరొకరికి మొక్కకూడదు, ఆయనే నిజమైన దేవుడు అని చాలా చిన్న వయసులోనే వారి మనసులో పడిన బీజం. ఆ మొదటి దినం నుంచి కూడా వారు ప్రార్థన చేస్తుంటారు. అందుకే దైవదూత ఇక్కడ ఏం చెప్తుంది, నీవు ప్రార్థిస్తున్న ఆ మొదటి దినము, అప్పటి నుంచి నువ్వు చేస్తున్న విన్నపములు మొదలుకొని నీవు చెప్పిన మాటలను వినబడినవి కనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. మన మాట విని దేవుడు మనకు దర్శనం ఇవ్వాలి అంటే ఆ భారమైన దానియేలు వంటి ప్రార్థన, ఆ యథార్థమైన ఆత్మతో సత్యంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. మనకు దర్శనాలు రావాలి అంటే నాకు చాలా దర్శనాలు వస్తాయి, చాలా దర్శనాలు నెరవేరుతుంటాయి. ప్రభు ఈ దర్శనం, దీని భావం ఏంటి అని ఎంతగానో గోజాడుతుంటాను నేను. ఎంతగానో గోజాడుతుంటే దేవుడు దానికి ఒక వారం 10 రోజుల్లో నాకు జవాబులు వస్తాయి. ఎక్కువ టైం కూడా తీసుకోండి. వారంతో ప్రార్థిస్తుంటా, ప్రభా దీని దర్శన భావం ఏంటి, ఇది నన్ను కలవర పెడుతుంది, దీని దర్శన భావం ఏంటి, ఇది నాకు సంతోషం ఇస్తుంది. దర్శనాలు సంతోషిస్తున్నా సందర్భాలు ఉన్నాయి, కలవర పెడుతున్నా భయపెడుతున్నా సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దేనికి కూడా భయపడక నిలకడగా ఓపికతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టడానికే మనకు శక్తి కావాలి. ఇప్పుడు ఇక్కడ దానియేలుకు శక్తి ఉడిగిందంట, అంటే ఆయన బలహీనుడైపోయిన శరీరంలో దర్శనం చూసినాక ఇంకా బలహీనపైపోయిండు, వణుకుతున్నాడు ఆయన. చూడండి ఆ మాట, నీవు చెప్పినట్లు మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పార్సీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇక్కడ దూత తనకు జరిగిన సందర్భాన్ని గురించి వివరిస్తుంది. ఆ దూత 21 రోజులు నన్ను ఒక అధిపతి ఎదిరించిండు, నివారించిండు, నన్ను నిల్వబెట్టిండు, నన్ను రానియకుండా చేసిందంటే దానియేలుకు కావాల్సిన సమాధానం రానియకుండా అదృశ్య లోకంలో ఉన్నటువంటి పడిపోయిన దూతలు వీరే ఆకాశ మండలంలోనే దూతల సమూహం. ఇవి అంధకార సంబంధమైన దూతలు. ఆ అంధకారమైన సంబంధమైన దూతలతోటి మిఖాయేలు దూతతో పాటు ఈ వర్తమానం తీసుకొచ్చిన దూత కూడా పోరాడుతున్నారు. చాలా సార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్న ఆత్మీయ పోరాటం, ఆకాశ మండలంలో జరుగుతున్నటువంటి ఒక పోరాటం. ఆ పోరాటంలో ఖచ్చితంగా మన దేవుడు దైవదూతలే గెలుస్తారు. ఎందుకంటే సాతానుకు తెలుసు తనని వారు ఎవరు నిలబెట్టలేరని, తనను అందరూ ఓడిస్తారని తెలిసి కూడా అది విశ్వ ప్రయత్నం చేస్తుంది. అందుకనే మన ప్రార్థనలకు కొంత సమయం పడుతుంది. కొన్నిసార్లు వెంటనే జవాబులు, కొన్నిసార్లు సమయం తీసుకున్నాకనే దేవుడు ఆ జవాబులను పంపిస్తాడు. కాకపోతే మనుషుల ఓర్పును కూడా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంట నీ ఓపిక, నువ్వెంత ఓర్పు సహిస్తే, ఎంత ఓర్పు వహిస్తే నీకు అంత గొప్ప కార్యం దేవుడు చూపించగలడు. చూడండి అన్నమాట, పదహారవ వచనం. ఆ దూత చెప్తున్నప్పుడు నేను మౌనినైతిని అవన్నీ చెప్తున్నప్పుడు ముఖము భూమికి చాటేసుకున్నది. ఎందుకంటే ఆ చెప్పే మాటలను వినడానికి కూడా తన శరీరం సహకరిస్తలేదు. కాబట్టి మౌనంగా వింటున్నాడు. ప్రభువు సన్నిధిలో ఆ మౌనమే చాలా ప్రశ్నలకు మనకు జవాబు. చాలా మౌనంగా ఆయన వింటున్నాడంట. ఏంటా మాటలు? అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడ ఈ దర్శనములు నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయింది. ఆయన చూసిన దర్శనంలోకి బలహీనుడైపోయినట్టు. ఎందుకంటే రాబో దినముల్లో అంత్యకాలంలో జరగబో ఆ సంగతులను ఆయన ధ్యానించినప్పుడు, ఆయన చూచినప్పుడు బలహీనపడ్డాడు. ఎందుకంటే అంత్యకాలంలో మనుషులు సహింపజాలని వేదనలు, మనుషులు ఊహించని వేదనలు, శ్రమల పాలవుతారు. అయితే వాళ్ళని బలపరచువాడు ఆయన్ని. అది తెలుసు మనకు. ఎవరికి తెలిసింది? విశ్వాసం.
ప్రభు యందు నమ్మకరించిన వారు, ఆయన కార్యముల కొరకు ఎదురు చూచేవారు, వారికి మాత్రమే ఇవి తెలుస్తుంటాయి. వారు బలపడుతుంటారు, బలహీనపడరు. ఇక్కడ ఏమంటాడు, నేను బలహీనమైతిని అప్పుడు అంటున్నా, ఏళ్ళవాడ ఈ దర్శనములను నాకు వేదన కలిగినందున నా మనస్సు, నా బలము తొలగిపోయాను. నా ఏలిన వాణి, నా దాసుడనైన నేను నా ఏలిన వాణి ఎదుట ఎలాగూ మాట్లాడుదును? నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేకయున్నాను. బలము తొలగిపోయింది, ఊపిరి విడవలే అంటే ఆ దర్శనం చూస్తున్నప్పుడు చాలా వేదన. ఆయన ఉపవాసంలో ఉన్నాడు కదండి. ఆ వయసులో ఆయన అంత భారంతో ప్రార్థిస్తున్నప్పుడు ఊపిరి బిగబడుతున్నాడంట. ఆ దర్శనం చూసి వేదన కలుగుతుంది. యూదులకు జరగబోవు, సంభవించబోవు ఆ కార్యములు అంటే విశ్వాసులకు, యూదులు అంటే విశ్వాసులకు కలగబోవు ఆ మారణకాండ, ఆ గొప్ప శ్రమ దినాలు వేదన కలిగిస్తుంది. ఈరోజు మనకు కూడా ఆ వేదన, ఆ భారము కలిగి ఉండాలి. ఎందుకంట దుర్దినములు వచ్చేసినాయి, రాకమునిపే అంటాడు, నీ సృష్టికర్త నువ్వు స్మరించుకో. దుర్దినములు రాకముందే ఇప్పుడు వచ్చేసినాయి. ఇంకా సృష్టికర్తను స్మరించుకోవడం కాదు, ఆయన జస్ట్ వేడుకోవటమే, ప్రార్థించటమే, ప్రార్థనలో పరుగులు తీయటమే కదండి. సువార్త సేవను చేయు వారి పాదములు సుందరము, సువార్తికుని పాదములు ఎంతో సుందరం. ఎందుకంటే వారు ఒక అందమైన పరమ యెరూషలేము కొరకు ప్రయాసపడుతుంది. వారి ప్రయాసం వ్యర్థము కాదు కదండి. వారి కొరకు ప్రార్థన చేస్తున్న పెదవులు వ్యర్థము కాదు. ఆ ప్రార్థనలకు జవాబులు ఉన్నాయి కదండి. ఆ ప్రార్థనలకు జవాబులు ఉన్నాయి. దేవుడు చేసే ఈ కార్యాలను చూడాలంటే ఓపిక వహించాల. కాకపోతే దానియేలుకు దర్శనం ముందుగానే చూపించిన ఆయన కాలం అయిపోయింది, ఆయన చనిపోవడం అయిపోయింది, ఆయన పరిశుద్ధుల లోకంలో వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు ఆ సంభవించబోయే ఆ ప్రవచనాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు అదే వేదన, అదే భారము మనలో కలగాలి, మనలో కలగాలి. ఆ భారమైన ప్రార్థన కొరకే మనల్ని సిద్ధపరచుకోవాలి. ఉపవాసం అంటే దానికోసమే, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు వీటి కోసం కాదు. ఇవి మనం రోజు చేసుకున్న మన నిత్య అవసర ప్రార్థనలు. కానీ ఆ భారమైన ప్రార్థన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు, పైన వాటి కొరకై మన భారమైన ప్రార్థన. ఈ లోక రీతిగా నశించిపోతున్న ఇశ్రాయేలీల కొరకు, విగ్రహారాధనలో ఉండిపోయి ఈ బబులోను అను ఈ లోకంలో ఆ విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. ఈ వ్యభిచార సంబంధమైన ఈ సంతతితో దేవుడికి ఎంతో వేదన. ఆ వేదనాన్ని మనం షేర్ చేసుకోవాలి. ఎంతో భారంతో ప్రార్థిస్తున్న దానియేలుకు దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ, నా బలము తొలగిపోయాను, ఊపిరిని విడవలేకయున్నాను అని చెప్పగాతాడు. మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమౌను గాక, ధైర్యం తెచ్చుకోనము, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పు. 2 సార్లు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. దేవుడు మనకు అదే చెప్తున్నాడు. ప్రభా, ఇంకా నా చుట్టుపక్కల విగ్రహారాధన, ఇంకా అనేకులు క్రైస్తవులు అయ్యుండి కూడా ఇంకా విగ్రహారాధనలో, ప్రభా నిన్ను బాహాటంగా నేను క్రైస్తవుని నేను చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడుతున్నాయి ఈ జనాలు. బాహాటంగా చెప్పుకోలేకపోతున్నాం మేము క్రైస్తవులమని. ఎక్కడో చంపేస్తారు, ఎక్కడ శ్రమల పాలు చేస్తారు, ఎక్కడ మా సర్టిఫికేట్ పీకేస్తారు, మాకు రావాల్సిన బెనిఫిట్స్, ప్రివిలేజెస్ పోగొట్టుకుంటాం. మేము క్రైస్తవులు మనం చెప్పుకోలేము. మనసులో మాత్రం మేము క్రైస్తవులమే, నిన్ను స్మరిస్తున్నాము, నీకు ఆరాధన చేస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. కానీ బాహ్య రీతిగా ఒప్పుకోలేకపోతున్నాము. ఈ ఈ విమనస్కత లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాను కదా, ఈ 2 మనస్సుల స్వభావం. విమనస్కులు అంటే 2 స్వభావాలు, లోకము, దేవుడు. చాలా మంది ప్రత్యేకంగా ఇలాంటి జీవితానికి సిద్ధపడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఈ లోకరీతి బెనిఫిట్స్ కావాలి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా కావాలి. 2 పడవల్లో కాళ్ళు పెట్టి ఈదుతానంటాడు. కుదురుతుందా? ఇంపాసిబుల్ అని దేవుడే చెప్తున్నాడు కదా, మనం చూస్తున్నాం లాస్ట్ వీక్. ఇంపాసిబుల్. దేవి కార్యంలో దిగించినప్పుడు దానియేలు ఎలా ఉన్నాడంట, బబులోన్ లో కూడా యూదుల బాలుడుగానే పెరిగిండు, తిరిగి వచ్చే వరకు కూడా ఒక బలమైన విశ్వాసిగా ప్రవక్త ఆయన కదండి. దేవుడు దర్శించిండు, తన ప్రత్యక్షతను చూపించిండు అంటే ఆయన ఎంత గొప్ప ప్రవక్త అయి ఉండాలి. యెహెజ్కేలుకు దర్శనం ఇలాగే కలిగింది కదండి. దానియేలు వచ్చిన తర్వాత 7 సంవత్సరాలకు మనకు యెహెజ్కేలు దర్శనం వస్తుంది, ఆయన గ్రంథం వస్తుంది. 7 years గ్యాప్ లో 2 ప్రవక్త. వీరి ఎంత బలమైన ప్రవక్తలు అంటే
దేవుడిని ప్రత్యక్షంగా చూసిన వారు ఏ ఒక్కరు కూడా ఈరోజు మనం టీవీలలో పత్రికలలో చూస్తున్నటువంటి యేసు ప్రభువు లేనే లేడు. యేసు ప్రభువు మానవ రూపంలో వచ్చినప్పుడు బొమ్మ అది. అప్పుడు బొమ్మలు ఎవరేసారో మనకు తెలియదు. ఆ ఫోటోగ్రఫీ అప్పుడు ఉందా అన్నమాట మనకు తెలియదు కదండి. ఆ టెక్నాలజీ లేదు. మరి ఎవరు సృష్టించిందంటే యూదుల ఫీచర్స్ తో ఒక యేసు ప్రభువుని పెట్టుకుంటే, అమెరికన్ ఫీచర్స్ తో ఒక యేసు ప్రభువుని తయారు చేశారు. ఆ సినిమాలలో పాటలలో చూపించే యేసు ప్రభువులన్నీ కూడా మనుషులు వేషధారణ అంటే వేషం వేసుకున్నారు. అది యాక్టర్స్ వాళ్ళు. అది యేసు ప్రభువే కానే కాదు కదండి. అది మనం ఫార్వర్డ్ చేస్తాం. ఇది నేను చాలా సార్లు జ్ఞాపకం చేస్తుంటే, ఎందుకంటే క్రైస్తవులు తెలుసుకోవాలి మొదట ఇది యేసు ప్రభువు కాదు, అది ఆయన విగ్రహం కాదు, సిలువ మన విగ్రహం కాదు. ఇది మనం చాలా మందికి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా ఇదే దేవుడు అనేసి ఆ ఫోటో పెట్టుకుంటున్నారు ఇంట్లో. దానికి మనం ఎప్పుడు వ్యతిరేకిస్తాం కదా. ఆత్మస్వరూపైన దేవుడు మానవ స్వరూపిగా దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ముఖంను చిత్రీకరించినారు. కాబట్టి ఆ ఫీచర్స్ ని చూస్తుంటే ఒక్కొక్క పాటలో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఫీచర్స్ తో కనిపిస్తుంటాడు యేసు ప్రభు. కానీ మనం చూస్తాం కదా, ఎమ్మాయి గ్రామంలోనికి ఆయన వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆయనతో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళతో సంభాషిస్తుంటాడు యేసు ప్రభు. ఎప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు వెంబడే నడుస్తున్నాడు, వారితో మాట్లాడుకుంటూనే వెళ్తున్నాడు. కానీ వాళ్ళు ఆయనను గ్రహించలేదు, గుర్తించలేదు. మరి ఆయన మానవ రూపంలోనే ఉన్నాడు అక్కడ కదా. అయితే ఆయన మహిమ స్వరూపి కాబట్టి వారికి కన్నులు మూయబడ్డాయి. యేసు ప్రభువుని చూడలేకపోయింది మరియా సమాధి తోటలోనికి వెళ్ళి. ఆయన దూత అనుకుంటుంది, తోటమాలి అనుకుంటోంది. మరి మన దేవుడు ఎట్లా ఉన్నాడు అంటే ఈ హెచ్కేలు దానియేలు దర్శనంలో మనకు చూస్తే అర్థమవుతుంది. పై నుంచి తల నుండి అరికాల వరకు అగ్నిమయము, బంగారుమయము, ఇత్తడిమయము కదండి. ఆ మహిమను కళ్ళారా చూచి ఎవరు బ్రతుకలేరు కూడా. అంత మహిమలో ఉండే దేవుణ్ణి చూస్తున్నారు వీళ్ళు. ఆ మహిమలో గల దేవుడే మన దేవుడు, ప్రభు అయిన దేవుడు, పరలోకంలో సింహాసనాసీనుడైన దేవుడు. ఆ దేవుణ్ణి వీరు కళ్ళారా చూచి అందుకే చతికిలబడ్డారు. హెచ్కేలు గాని దానియేలు. అలాగే మనము పద్మాసు దీవిలో ఉన్నప్పుడు యోహానుని చూస్తాం ప్రకటన గ్రంథంలో. ఆయన కూడా ఇదే దశ అంటే ముగ్గురికి కనబడిండు అంటే అదే సత్యం కదా. ఆ సత్యమైన దేవుడే మన తండ్రి అయిన దేవుడు. ఆ దేవుని దర్శనం చూసినప్పుడు వీరు చతికిలబడ్డారంట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను ధైర్యం తెచ్చుకో 2 సార్లు చెప్తున్నాడు దేవుడు 2 సార్లు చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకో. ఏ విషయంలో అంటే అన్ని విషయాల్లో ధైర్యం తెచ్చుకో. నీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య విషయంలో ధైర్యం తెచ్చుకోండి. కారణం ఏంటంటే ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు మన దేవుడు. బలపరిచేవాడు ఎందుకంటే బలమైన దేవుడు. ఆయన వాక్శక్తి ఎంత బలమైనది అంటే ప్రపంచాలను సృష్టించింది. ఒక్క ప్రపంచం కాదు, ప్రపంచాలను ఎన్నో గ్రహాలను సృష్టించింది దేవుడు కదండి. మనుషులు లెక్కబెట్టింది ఒక 12-11 గ్రహాలే. దాన్ని తీసేసి ఇప్పుడు 10 అంటున్నారు. అయితే ఒక్కొక్క గ్రహముని ఒక్కొక్క రీతిగా సృష్టించిన దేవుడు కేవలం తన మాట చేత. అంత బలమైన దేవుడు మన దేవుడు. ఈ లోకంలో ఉన్న వాడి కంటే నీలో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు? పడిపోయిన దూత కదండి. మన దేవుడు పరలోకంలో తండ్రి కూడి పార్శ్వంలో కూర్చున్నాడు. తండ్రి యొక్క నోటి మాట, తండ్రి యొక్క ఆత్మ. అంత బలమైన దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు అంటే 2 సార్లు చెప్తున్నాడంటే దేవుడి మాటకు ఎంతో బలమైన విలువ ఉంది. ధైర్యం తెచ్చుకో. నాతో ఎట్లుండగా నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము. ధైర్యం వచ్చినట్టు మనం ఏం చెప్పాలి దేవుడికి? ప్రభా నీవు ఆజ్ఞ, నీ సెలవు ఏంటి? నన్ను దర్శించడానికి ప్రభా ఏంటి కారణం? నన్ను బలపరిచిన దేవుడవు, నీ దర్శనం చేత నన్ను దర్శించిన దేవుడవు. ఆ యొక్క బలమైన మహిమగల దర్శనం నేను చూస్తున్నాను కాబట్టి నాకు ఆజ్ఞ ఇవ్వు. స్పీక్ లార్డ్, యువర్ సర్వెంట్ లిసన్స్. నీ దాసుడు వింటున్నాడు, మాట్లాడు ప్రభువా కదండి. చూడండి అన్నమాట 11వ అధ్యాయంలో
11వ వచనంలో చూస్తున్నాం ఈ మాట. దానియేలుకి ఇచ్చినటువంటి ఈ దర్శనం గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దానియేలుకున్నటువంటి అవసరతలు ఏమి లేవు ఆయన, కానీ ఆయన అవసరతను క్రియేట్ చేసుకున్నాడు. ఏంటది? యూదుల కొరకు, పడిపోయిన వారి కొరకు, మారుమానసు లేని వారి కొరకు, దేవుని మందిరంను కట్టడానికి వెనుకబడుతున్న వారి కొరకు, బబులోనులో నుండి వచ్చి కూడా ఇంకా బబులోను మనస్తత్వంలోనే ఉన్న వారి కొరకు మనము మన జీవితాలు అనుభవించు విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం కదండి. ఇంకా బబులోను విగ్రహాలు మనలో ఉన్నాయి, బబులోను ఆచారాలు మనలో ఉన్నాయి. మనం ఇంకా యెరూషలేము వైపునకు రాలేదు. వీరు యెరూషలేము తిరిగి వచ్చి కూడా బబులోను జీవితమే జీవిస్తున్నారు. బబులోను మాయా దర్శనములను చూస్తున్నారు, మాయా ప్రవక్తలను, దొంగ బోధకులను ఫాలో అవుతున్నారు. అంటే వాక్యము గ్రహించక, వాక్యమును తెలుసుకోక, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను వాళ్ళు ఆలోచింపక, వివేచింపక. అదండి ఈ యూదులంతా ఎవరు అంటే ఒకప్పుడు బానిసత్వంలో ఐగుప్తులో నుండి వచ్చిన వారే, ఐగుప్తు అన్న దాస్యపు జీవితంలో నుంచి వచ్చిన వారే. అంటే పాపము అనే జీవితంలో నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చినా కూడా ఇంకా దాస్యపు అలవాట్లు, ఆ వాసన పోలేదంట. దాస్యపు వాసన బబులోనికి చెరగొనిపోయినారు వాళ్ళని. నెబుకద్నెజరు మందిరంలో పడగొట్టిండు, మందిరంలోని సామాగ్రిని అంతా తీసుకొని పోయిండు. అవన్నీ తిరిగి కోరేషు కాలంలో మళ్ళీ వెనక్కి వచ్చినాయి. ఎందుకంటే దేవుడు ఒక అన్య రాజును ఉపయోగించుకున్నాడు, తిరిగి ప్రజలు వెనక్కి వచ్చినారు. అంత ఈజీగా రారు. కాకపోతే దేవుడి వాక్యం ఏంటి? 70 సంవత్సరంలో మీకు బానిసత్వం. కరెక్ట్ గా 70 సంవత్సరం దాటింది, మీరు వెనక్కి వస్తున్నారు. దేవుడి కాలములు, దేవుడి సమయంలోని తన స్వాధీనంలో ఉంచుకుని వాడు, మాట తప్పని వాడు. ఖచ్చితంగా 70 సంవత్సరాల తర్వాత వారు వెనక్కి వచ్చినారు. కానీ దానియేలుకి మాత్రము ఇంకా దుఃఖమే మిగిలింది. కారణం ఏంటంటే వెనక్కి వచ్చిన వారు కూడా సంపూర్ణమైన మనసుతో రాలేదు. ఆశతో వచ్చిన వారు ఒక్క గుంపు మాత్రమే. మిగతా అందరూ కూడా ఆసక్తి లేకుండా వచ్చిన వారు. ఈ రోజు మన సేవలో ఆశ ఉన్నదా? నీలో ఆసక్తిని కలిగించేవాడు దేవుడే, కార్యములను చేయవాడు ఆయన. కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండాలి మనం. ఎందుకంటే బలపరచువాని అందు నమ్మకం ఉంచటమే మనకు చాలా శ్రేయస్కరం. ఎందుకంటే మన విజ్ఞాపన ప్రార్థనలు, మనం చేసే ప్రతి యాగము మన బలిపీఠంను ప్రతి దినము ప్రభు సన్నిధిలో పెడుతున్నాం. ఆ వేదన, ఆ భారంలో మనం ప్రార్థిస్తున్నాం. అనేకుల కొరకు మనం విజ్ఞాపనలు చేస్తున్నాం. ఈ కార్యాలన్నింటినీ ఆలకించేవాడు, నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు, ఆయన మారని దేవుడు. దేవుడు మారలేదు కాబట్టి ఇంకా యాకోబు సంతతి లయము కాలేదు అంటాడు. యాకోబు సంతతి లయం కాకపోవడానికి కారణం ఏంటంటే మారని దేవుడు ఆయన. కారణం ఏంటి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసుకున్న నిబంధన, కోవెనెంట్ ప్రామిస్ అని, కోవెనెంట్ జనరేషన్, నిబంధన ప్రజలు. ఆయన నిబంధన అబ్రహాం సంతానములకు కాబట్టి నీవు నేను కూడా అబ్రహాం సంతానంలో ఉన్న భాగమే. కాబట్టి విశ్వాసమైన మనం కూడా లయం కాకపోవటానికి కారణం ఏంటంటే దేవుడు మారని దేవుడు. ఆయన తగిన కాలం ముందు ప్రవక్తలను పంపించి తన ప్రవచనములను తెలియజేసేవాడు. ఎందుకంటే ప్రజలు నాశనం అవటం ఆయనకి ఇష్టం. కాబట్టి ఈరోజు మన ప్రార్థన బలమైనదిగా, భారమైనదిగా, వేదనతో కూడిన ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటది. వినయము కలవారి ప్రార్థనలు వినుట దేవుడికి ఇష్టము. ఇప్పుడు దానియేలు ప్రార్థన విని ఆయన దర్శనం చూపించింది. ఇక్కడ ఆ దర్శనాన్ని 11వ అధ్యాయంలో చూడండి. దేవుడి యొక్క దర్శనం ఇది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము. ప్రకటన గ్రంథంలో కూడా ఎంతో విశ్లేషించి దాన్ని మనము వివరించుకున్నాం. దేవుడి యొక్క దర్శనం అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు, అపరంజిని పోలిన పాదములు. అపరంజి అంటే బంగారం పోలిన పాదములు. ఒక దగ్గర ఇత్తడితో కూడిన పాదములను ఉంటారు. బంగారం, తెల్లని ఉన్ని వంటి, అంటే వైట్ వూల్. ఉన్ని అంటే ఉలన్ అంటాం కదా, ఉలన్ బెడ్షీట్స్ అంటే వూల్. ఆ వూల్ తోటి ఉన్నటువంటి జుట్టు, తెల్లని జుట్టు, బంగారమయమైన శరీరము, మెరుపుతో ఆయన మహిమతో ఉన్న దేవుడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినవాడు. ఇలాంటి దర్శనం చూసిన యెహెజ్కేలు గాని, ఇలాంటి దర్శనం చూసిన దానియేలు కానీ
వారి ప్రవచనములన్నింటినీ కూడా ఈ అంత్యకాలంలో నెరవేర్చబోతున్న దేవుడు. 6వ ముద్ర వరకు మనము ఈ దర్శనంలో శ్రమల కాలంలో చూస్తున్నాం. ఆల్రెడీ మనం ప్రవచన గ్రంథంలో ఉన్నాం కాబట్టి నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయటం లేదు. కాబట్టి ఈ దర్శనములు జరుగుతున్న సమయంలో దేవుడు చెప్తున్న ఒకటే మాట ఏంటంట, వినయముతో ప్రార్థించు వారికి ఆ ప్రార్థనలు వినుటకు దేవుడికి ఇష్టమైందట. ఈ మాట మీరు యెషయా గ్రంథంలో 4 సార్లు చూస్తారంట. నేను ఒక 3 రెఫరెన్సెస్ ఇస్తా. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటది. అలాగే 58వ అధ్యాయము 9వ వచనంలో. మనకు సమయం సరిపోదు కాబట్టి నేను త్వరగా ముగించుకుంటాను. తర్వాత యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనంలో ప్రజలు వెనుకబడిపోవటము, తిరుగుబాటు చేయటము, శ్రమల పాలు కావటము, బానిసత్వంలోనికి చెరలోనికి కొనిపోబడటము, వారు తిరిగి వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనను ఆలకించువాడు. అంటే నువ్వు చెడిపోయి పడిపోయి విడువబడి వెనుకబడి పాపంలోనే దురవస్థలోనే నీ బానిసత్వంలోనే ఉన్నా నువ్వు తిరిగి రావాలి. దేవుడు కోరుకునేది ఏంటి? నువ్వు తిరిగి రావాలి. నిన్ను పునరుద్ధరించేవాడు ఆయన. రెస్టోరేషన్ చేయాలి ప్రభువా, రెస్టోర్ మై హెల్త్ అంటాం కదా, రెస్టోర్ మై స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పునరుజ్జీవింప చేయండి అని మన ప్రార్థనలో ఉండాలి. ఆధ్యాత్మిక జీవితాన్ని ఉజ్జీవపరచాలంట. ప్రతిసారి మనకు సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కృంగిపోతాము, ఖచ్చితంగా వెనకబడతాము, ఖచ్చితంగా దేవుని అనుమానిస్తూ కదండి దూషిస్తాం. ఎందుకంటే ఒకప్పుడు గొప్పగా ప్రార్థన చేసిన నేను, నన్ను విన్నావు ప్రభా, నన్ను వదిలేసినావు అంటాం. దేవుడు నిన్ను ఎప్పుడు వదిలేలేదు, నువ్వు దేవుడిని వదిలేశావు. ఇది మన జ్ఞాపకం చేసుకోవాలి. అని మనల్ని ఎప్పుడు వీడువని ఎడబాయని దేవుడు. కారణం ఏంటంటే ఆయన తన అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాడు. అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాడు, చెక్కుకున్నాడు ఆయన. అంటే ఆయన చేతిలో నువ్వు ఒక శిల్పం లాగా ఉన్నావు. నిన్ను మలుస్తున్నాడు దేవుడు, నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు గుర్తించవా? దేవుడు నిన్ను మలుస్తున్నప్పుడు ఈ సమస్య వస్తుందంటే దీనిలో నాకు ఏదో గొప్ప ఆశీర్వాదం ఉన్నది అని నువ్వు గ్రహించాలా. అప్పుడే ఆ వేదన భరితమైన ప్రార్థనను ఇతరుల కొరకు చేయగలవు. నువ్వు అనుభవించిన ఆ శ్రమ నీకు ఒక పాఠం నేర్పించింది. ఈ పాఠం నువ్వు ఇతరుల కొరకు వినియోగించాలా, వారికి వివరించాలా, బోధించాలా, సాక్ష్య జీవితంలో నిలబడాలా. అప్పుడే నిన్ను బలపరచువాడు. ధైర్యం తెచ్చుకో అని నీకు 2 సార్లు వినిపిస్తుంటాడు. ఇది మనం గుర్తించాలి. ధైర్యం తెచ్చుకో, నిరసించొద్దు. దానియేలు నిరసించిందా? పడిపోయిన యూదులు కదా, మనస్సు మారిన యూదులు, విగ్రహారాధనలో కలిగిన యూదులు యెరూషలేం తిరిగి వచ్చి కూడా ఇంకా బబులోను జీవితంనే ఊహించుకుంటూ అదే సిస్టమ్ లో సాగుతున్న వారు ఈరోజు ఉన్నారు క్రైస్తవులు కదండి. మారు మనసు పొందిండ్రు, బాప్తిస్మం పొందుకున్నారు, కానీ తిరిగి పాత జీవితమే. మార్పు లేదు. మారు మనసు కలుగనే లేదు. కానీ దేవుడు దర్శించినప్పుడు మాత్రం వారు ఖచ్చితంగా విన్నారు కానీ ముందుకు సాగలేకపోయినారు. వెనుకడుగు వేసి జారిపోయినారు. నాగలి మీద చేయి వేసిన వాడు తిరిగి వెనక్కి వెళ్తాడా? కానీ కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవుని ఆత్మీయ గుడ్డితనం కలగడానికి మన కారణాలు ఏంటంట? దేవుని కార్యములను మన జ్ఞాపకం ఉంచుకోకపోవటం, మతి మరుపు, చేసిన కార్యములను మర్చిపోవటం, దానికి కృతజ్ఞతగా జీవించలేకపోవటం. కానీ దానియేలు విషయంలో అట్లా కాదు కదా. లోకంలో ప్రజలు రకరకాల జాతుల మధ్య జరిగే విషయంనే మనము ఇక్కడ చూస్తున్నాము. యెరూషలేంకు వచ్చిన వారందరూ కూడా తిరిగి ఇంకా ఆ పాత జీవితానికి అలవాటు పడ్డారు. ఎందుకంటే 70 ఏళ్ల సంవత్సరంలో ఆ అలవాటు అనేది ముదిరిపోయింది. వారు దాంట్లో మునిగి తేలిపోయినారు. ఆ జీవితంలో, ఆ ఆచారాలు. అదే మంచిగా అనిపించింది. తిరిగి మళ్ళీ యెరూషలేంకి వస్తే మళ్ళీ నూతన జీవితం, నూతన ఆచారం, ప్రభు యొక్క సన్నిధి లేదా సబ్బాతు, అప్పట్లో సబ్బాతు ఆరాధనలు, ఇవన్నీ వాళ్ళకి మళ్ళీ కొత్తగా. ఎందుకంటే ఆ జనరేషన్ అయిపోయింది కదా. కాబట్టి తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు. అందుకే ప్రవక్తలతోటి తిరిగి మనకు ఆ పాత పద్ధతులను మరి ఉజ్జీవింప చేసే ఆ యొక్క ప్రవచనాలను, ఆ యొక్క దర్శనాలను తిరిగి తెలియజేస్తున్నాడు. అంత్యకాలం జరగబో వాటిని అన్నిటినీ కూడా దానియేలు చూసిండు, యోహాను భక్తుడు చూసిండు, అలాగే యెహెజ్కేలు చూసి, యిర్మీయా చూసి కదా. ప్రవక్తలు అన్ని చూస్తున్నారు, వాటి అన్ని తెలుసు. కాబట్టి రాబో తరము కొరకై కొన్ని మరుగు చేయబడ్డవి, అవి అంత్యకాలంలో అంటే ఈ కాలంలో అవి తెలియజేయబడుతున్నాయని పౌలు భక్తులు అంటారు. అప్పట్లో అవి మరుగు చేయబడ్డాయి, ఇప్పుడు అవి ఏం మరుగులు లేవు. ఇప్పుడు ఏవి దే ఆర్ నాట్ హిడెన్ ప్రాఫెసీస్ నౌ.
టుడే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ కదా. వాక్యంని ధ్యానిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడి మర్మంలో తెలుస్తున్న ఇంకా చాలా మర్మాలు తెలియవలసి ఉన్నది. యవనస్తులు దర్శనాలు చూడాలి. యవనస్తులు యవనంలో ఉండగానే యవన కాడిని మోస్తుంటే వారిని దర్శిస్తాడు దేవుడు. వృద్ధులనే కాదు కదండి, వృద్ధులు కళలు అంటారు, వారి కళల ద్వారా దేవుడు దర్శనం చూపిస్తాడు. అలాగే యవనస్తులు ప్రవచించాలి. మీరు ఆ ప్రవచనాల ద్వారానే దేవుడు జరగబో కార్యాలన్నిటి మీరు, ఎందుకంటే ప్రవచనంలో ప్రవక్తలకు చెప్పకుండా దేవుడు ఏది చేయడు కదా. కాబట్టి ముందుగా తెలియచేస్తున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండును. తిరిగి వచ్చిన ప్రజలు ఒక జనం ఖచ్చితంగా అయితే దేవుడి కొరకు మిగులుతారంట. అంటే అందరూ పడిపోతారా అంటే పడిపోయిన వారిలో కూడా ఒక భాగము దేవుడి కొరకు స్థిరంగా నిలబడి ఉంటది. ఎలాగైతే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుడి కొరకు ప్రత్యేకించబడిన వారు అక్కడ నెబుకద్నెజరు ఆస్థానంలో కూడా వారి ప్రత్యేకతను నిలబెట్టుకున్నవారు, అలాగే యెరూషలేములో కూడా, అంటే ఈ లోకపు యెరూషలేములో కూడా ఒక భాగము, ఒక జనాంగము దేవుడి కొరకు ఎప్పటికీ సిద్ధంగానే ఉంటది. అంటే 1%, ఒక జనాంగం అంటే ఒక భాగమే. అందులో నీవు నేను ఉండాలి. ఆ భాగంలో నీవు నేను ఉండాలి. తర్వాత జనమానివిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. ఎవరంట వీరు? ఆ మిగిలిన ఒక భాగము. ఇక నువ్వు ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఎందుకంట దేవుని కొరకు సంకల్పం, బలమైన సంకల్పంతో నిలబడ్డాం కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి తమ సాక్షి జీవితాన్ని దేవుడి సమక్షంలో నిలబెట్టుకోవాలి. అంతము వరకు సహించాలి. అప్పుడు నువ్వు రక్షించబడ్డావు. ఇప్పుడే నేను రక్షించబడ్డా అమ్మ బిలీవర్ అంటే కుదరదు. ఎందుకంటే నిన్ను పడగొట్టడానికి సాతాను జల్లడ పట్టుకొని తిరుగుతోంది. కాబట్టి అంతము వరకు సహించడానికి కావాల్సిన ఓర్పును దేవుడు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ దేవుడి సహాయము ప్రతి ఒక్కరికి జరుగును గాక. కాబట్టి జనమానివిక ఏమాత్రం కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర వినగానే నిశ్చయముగా నిన్ను కరుణించు. నీ మొర వినగానే నిశ్చయంగా ఆ వేదన భరితమైన ప్రార్థన దానియేలు వలె నువ్వు చేయగలుగుతున్నావా? నీ వయసు ఏదైనా కావచ్చు. నువ్వు 16 ఏళ్ల వాడివా, 20 ఏళ్ల వాడివా, 40 ఏళ్ల, 90 ఏళ్ల, వయసుతో సంబంధం లేదు. ఆ భారమైన ప్రార్థనకు ఈ ఆటంకము రాకుండా, వయోభారమేనే కాదు, ఆరోగ్యమనే కాదు, అనారోగ్యంలో కూడా భారమైన ప్రార్థన చేయగలిగే మనస్తత్వం మనకు ఉండాలి. ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి సేవ కొరకు, ముఖ్యంగా సేవకుల కొరకు సేవ విస్తారంగా ఉంది. పనివారు కొద్ది మందే కాబట్టి మనం పాట పాడుకుంటాం, కోతకు సమయం పనివారి తరుణం, ప్రార్థన చేయాలి. ఎందుకంటే త్వరగా రాబోతున్న దేవుడి రాజ్య విస్తరణలో ఇంకా చాలా భాగము ఇంకా చూడనే లేదు. ప్రజల వరకు వాక్యం వెళ్ళాలి. ఆయన నీ మొర వినగానే నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చింది. ఇది మనకు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో ఇది మన దేవుడిచ్చే నిశ్చయత, ఒక అభయము కదండి. A promise that will never fail you. ఈ ప్రార్థన నిశ్చయముగా, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీరు నేను చూసినాను. ఏ విషయంలో నువ్వు కన్నీరు వీడుస్తున్నావు? ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సింది మన వంతు. ఏ విషయంలో మనం కన్నీరు వీడుస్తున్నామో? దేవుడి కార్యంలో ఆలోచిస్తున్నామా? ఆయన నీతి కార్యం కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు కన్నీరు వీడ్చి ప్రార్థన చేయాలి. భారమైన ప్రార్థన కావాలని చెప్పి దానియేలు మనకి ఈరోజు మాట్లాడుతుంది. దావీదు భక్తుడు ఆ దర్శనం చూడగలిగిండు, ప్రభువుని ప్రత్యక్షంగా చూసిండు. అయినా బలహీనుడైపోతే కూడా దేవదూత ముట్టి ఆయన్ని బలపరిచి కదా. దేవుడు మనల్ని ఆ విధమైన దర్శనముల ద్వారా దర్శించాలా, మనం బలపరచబడాలా. ధైర్యం తెచ్చుకో అని 2 మార్లు విన్న దానియేలు మనం కూడా ఈరోజు వినాలి. ప్రభువు మాట్లాడుతున్నాడు కాబట్టి, వాక్యం ద్వారా ఆయన మనల్ని దర్శిస్తున్నాడు కాబట్టి, దేవుని యొక్క కార్యములను ఆలోచిస్తూ సేవకుల విషయమే, ప్రతి విశ్వాసుల విషయమే, పడిపోయిన వారి విషయమే భారమైన ప్రార్థన కలిగి ఉన్నాము. దేవుడికి చిన్న వాక్యం దీవించిందిగా ప్రార్థన చేస్తాం. మహాగణుడవు, సర్వోన్నతుడు అయిన యేసయ్య, దర్శన రీతిగా మాట్లాడుతున్న దేవుడవు నాయన, నువ్వు ప్రభానతుని జీవం కలిగిన దేవుడు, జీవాధిపతివి, మాట్లాడే దేవుడు అని
ప్రభా నా తండ్రి నిన్ను నీవు రుజువుపరచుకుంటూ ప్రభా అనేక మార్లు మాతో మాట్లాడిన దేవుడవు. నీ మాట ప్రభా నా తండ్రి మమ్మల్ని ధైర్యపరుస్తుంది ప్రభా, మా కన్నీరును తుడుస్తుంది నాయన, మా ప్రార్థనను ఆలకిస్తున్నది ప్రభా. అతని మీకు సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం తీసుకునండి, విన్న వాక్యం ఫలింప చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన, సేవకులను మరి విస్తారంగా నా తండ్రి మీకు ఆత్మాభిషేకం చేత నడిపించండి ప్రభా. ఎంతో మార్మూల స్థలములకు వెళ్తున్నప్పుడు వారి సేవను ప్రభా విస్తరించేయండి. పరిశుద్ధాత్మ శక్తి అగ్ని అభిషేకం దయచేయండి. వారు వెళ్ళు ప్రతి స్థలములలో ప్రభ ఈ కార్యం జరిగించండి. సేవకులందరినీ దీవించండి, సేవను విస్తరింపచేయండి ప్రభ. సంఘములలో ప్రభ అతని గొప్ప సేవ జరగాలనైనా అనేకులు విశ్వాసులు ప్రభ పడిపోయి ఉన్నారు తండ్రి, బలహీనపడి ఉన్నారు ప్రభ. వారిని బలపరచువాడు నీవే తండ్రి. నీకు దర్శనము చేత ప్రభ ఆ యొక్క మాయా విగ్రహంలను తీసివేసి నిన్ను నిజమైన దేవుడిగా మనసులో పెట్టుకొని దర్శించుటకు నీ సన్నిధిలో మనఃపూర్వకముగా సాష్టాంగపడి ప్రభా నీకు స్తుతి త్యాగం చెల్లించుటకు ప్రతి ఒక్కరిని బలపరచమని విన్న వాక్యంను బట్టి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఫలింపచేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యన జాన్ బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. కళ్ళు మూసుకోండి. యేసు ప్రభు కృప పరిశుద్ధత నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.